హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది. ఎఫ్ఐఆర్లోని నిందితుడికి ఆరోపణ కింద ప్రాథమిక ఆధారాలు లేకుంటే కోర్టు సిఆర్పిసి సెక్షన్ తన వీక్షణ అధికారాలను వినియోగించుకొని సిఆర్పి సెక్షన్ 438 ప్రకారం అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చని చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎఫ్ఐఆర్లోని నిందితుడికి ఆరోపణ కింద ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడం నిషేధమని చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు ముందస్తు బెయిల్ ఇటుకు ఎస్సీ ఎస్టీ కేసుల్లో కొంతమంది ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వాడతారన్నమాట. వాడితే ఇటుకు ఎఫ్ఐఆర్లోని ఆ నిందితుడికి ప్రాథమిక ఆధార మతుకు మాత్రం వానికి బెయిల్ ముందస్తు బెయిల్ ఏమైనా కెత్తడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ప్రాథమిక ఆధార ఎఫ్ఐఆర్లోని ప్రాథమిక ఆధార ఇళ్ళకుండా మతుకు వానికి కోర్టు సిఆర్పి సెక్షన్ కింద 438 ప్రకారంగా వానికి ముందస్తు బెయిల్ వచ్చిందని కెత్తడం జరుగుతుంది అన్నమాట. సరే, మంతం ఫ్రెండ్స్.